పట 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 పచ్చమట పొట్టు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటే జత కట్టింది పని పాటతోటే జత కట్టింది ఆగడాల గడీల దినగండపు ఏలుబడిల ఆగడాల గడీల దినగండపు ఏలుబడిల మెడలు వంచి దొరమేన పదిలంగా మోయు వేళ మెడలు వంచి దొరమేన పదిలంగా మోయు వేళ పద పద బిర 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 నడు 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 పద 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 పదమంటూ ఆ పాదమస్తకం శ్రమిస్తూ ఓహం హోం ఓహం హోయ్ ఓహం హోం ఓహం హోయ్ ఓహం మను ఆయాసమే అయినది రాజానపదం టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే పాట పనితో పాటే పుట్టింది. ఆ రోజులలో వడ్లు దంచాలంటే గిర్నీలు ఉండేవి కావు, పల్లెటూరి ఆడవాళ్ళు మాత్రమే దంచేవాళ్ళు. కరణవింత పెళ్లి పని తలా ఇంత పంచుకొని కరణవింత పెళ్లి పని తలా ఇంత పంచుకొని పల్లె ఆడవాళ్ళు వడ్ల దంపుళ్లకు దిగిపోతే ఊపిరితిత్తుల ఒత్తిడి ఒత్తిన సువి సువి సువన్నాలారా ఓ సువన్నాలారా సువి పాటగా మారి ఊవెత్తున లేచన చట టప 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 చెమట పొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటే జత కట్టింది. అడవి తల్లి ఒడలు నిండా కదులుతున్న చెమట పూలు తల్లి ఒడలు నిండా కదులుతున్న చెమట పూలు పాట వంటి మనసులతో పాటుపడే గిరికూనలు పాట వంటి మనసులతో పాటుపడే గిరికూనలు కొండ నుండి కొమ్మ నుండి తిండి పిండుకునే పూట రేలారే రేలా 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 రే రేల పాట పొద్దు పొడిచెరల్లు పూల కిరణాలతో టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాటతోనే జత కట్టింది. పని పాటల వాళ్ళ చేతులలో ఉన్నటువంటి గొడ్డలి కొడవలి నాగలి రంపం ఏదైనా కింద వేస్తే ధన్మని శబ్దం వస్తుంది. అట్లాగే చెరువు కట్ట మీద నుంచి నెత్తి మీద మోపు పెట్టుకుని దిగుతున్న ఒక తల్లిని చూస్తే ఆ కాళ్ళ శబ్దం దబ్ దబ్ అని పెరుగుతుంది. అందుకే తమ చేతిలో పని ముట్టే జనం జనిత వీణలైతే 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 తడబడు బడువుల అడుగులు తబళాలై ధ్వనిస్తుంటే తడబడు అడుగుల తబళాలై ధ్వనిస్తుంటే పుడమి ఎంత శ్రమయాగపు వేదిక నిజానికి పుడమి ఎంత శ్రమయాగపు వేదిక నిజానికి పని పాటల సోదరులే పునాదులి భువనానికి టప 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 చెమట బొట్టు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటే జత కట్టింది. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా నేలమ్మ 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 తెలంగాణమ్మ గానమ్మ గణమ్మ నేలమ్మ 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 తెలంగాణమ్మ గానమ్మ గానమ్మ వేల వేల వందనాలమ్మా వేల వేల వందనాలమ్మా నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ
నువ్వు సాలు సాలుకు నువ్వు బాలెంత సాలేటి వాళ్ళకే తుల్లింత ఇంకా సాలు సాలుకు నువ్వు బాలింత గాలినే ఉయ్యాలగా నీళ్ళనే చనువాలుగా గాలినే ఉయ్యాలగా నీళ్ళనే సనువాలుగా పక్కల బొక్కల రెక్కల్ల నువ్వు సక్కంగా మోసేవు మొక్కల్లా పక్కల బొక్కల రెక్కల్ల నువ్వు సక్కంగా మోసేవు మొక్కల్లా పర్వమొచ్చి సేను వంగే పైరు కాపు మేను పొంగే పర్వమొచ్చి సేను వంగే పైరు కాపు మేను పొంగే పంట బిడ్డను రైతు బండికెత్తినక పగిలిపోతుందమ్మ నీ కన్న కడుపెంక నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ 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 ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత సిన్నబాయే దేవా ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత సిన్నవాయే రామ వెనకటి కలదప్పినాదో ఈ నా పల్లె ఎడుగాని తీరయినాదో ఓయ్ రామ వెనకటి కల తప్పినాదో నా పల్లె ఎడుగాని తీరయ్యినాదో దేవా పచ్చ పచ్చని పంట సేన్ల నట్ట నడుమ బొట్టు పెట్టినట్టు నా పల్లె ఉండేది బొట్టు పెట్టినట్టు నా పల్లె ఉండేది బొట్టు పెట్టినట్టు నా పల్లె ఉండేది పొందిచ్చుకున్నట్టు బొడ్రాయితో పాటు పోషమ్మ గుడి పల్లె కందంగా ఉండేది కోసమ్మ గుడి పల్లె కందంగా ఉండేది కోసమ్మ గుడి పల్లె కందంగా ఉండేది ఎంత దూరంగున్న ఎత్తైన మా ఊరి తాటి చెట్లే పల్లె ఉనికిని దాటేది తాటి చెట్లే పల్లె ఉనికిని దాటేది తాటి చెట్లే పల్లె ఉనికిని ఇక దాటేది కొత్త మనుషులు గుర్తు పట్టేటట్టు చింత చెట్లు యాప చెట్లు ఇండ్ల ముందుండేది అలకంగా ఏ పల్లెకెళ్ళిపోవాలన్న అడ్డబాటలే ఉండెగదరా చెట్లు చేమలు లేక పల్లెలన్నీ ఆలసినబోయి కూసుండెగదరా నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత సిన్నవాయే రామ బురద పొలములోన కోటక్క పాటెత్తి పూటకారెకురాలు నాటు పెట్టేదమ్మా పూటకారెకురాలు నాటు పెట్టేదమ్మ పూటకారెకురాలు నాటు పెట్టేదమ్మ కోయిలా గుంపోలే మేమంత గొంతెత్తి కొండరాగం తీసి వంత వాడేదమ్మా కొండరాగం తీసి వంత వాడేదమ్మ కొండరాగం తీసి వంత వాడేదమ్మ ఒక్క తల్లి పిల్లలోలే సత్తి బువ్వ మధ్యాహ్నము పూట ముద్దలు తినేది మధ్యాహ్నము పూట ముద్దలు తినేది మధ్యాహ్నము పూట ముద్దలు తినేది గుత్తనాట్ల మీద పుట్టడట్లు తెచ్చి పిల్ల జల్లాతోటి సల్లంగా బతికేది నాటి కూలి ఏడవాయే నేడొక్క పూట కూలి దొరకదాయే దక్కల్ల కూలి ఏమాయే ఈనాడు దమ్మిడన్నా లేకపాయే ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత సిన్నవాయే మా సాయిలు సైదులు బీరప్ప మల్లప్ప గొడ్లు గొర్రామేప గుట్టకు పోయేది కొట్టుగొర్ల మేప గుట్టకు పోయేది కొట్టుగొర్ల మేప గుట్టకు పోయేది అడుగులు గుప్పేది కౌజులా కొట్టేది ఎండ్రికాయల వట్టి కొన్లిరిసి తెచ్చేది ఎండ్రికాయల వట్టి కొల్లిసి తెచ్చేది ఎండ్రికాయల వట్టి కొల్లిసి తెచ్చేది పల్లికాయే పాల మొక్కజొన్న కంకి పచ్చి సీత పలక నిప్పులల్లా గాల్చి పలక నిప్పులల్లా కాల్చి పచ్చి చింత పలక నిప్పులల్లా కాల్చి కూడు కూడుకు విన ఊదుకుంటాది నీ సల్లన్ని చెలిమెల్ల నీళ్లు దాగచ్చేది గోవులేడా పోయినాయో అంగల నాటి పోయిలేడా పోయినారో కోసి గొంగడి మాసి పాయన గోవులు కోతకానకు ఎల్లుడాయే ఓయన్న నా పల్లెనాదో నా పల్లె ఎడుగాని తీరయ్యినాదో దేవా పిడిక కున్నెలతోటే పొయ్యి రాజేసేది ఆమూదము బుట్ల దీపాలు పెట్టేది ఆముదము బుట్ల దీపాలు పెట్టేది ఆముదము బుట్ల దీపాలు పెట్టేది రోటి మీద కుందన పెట్టి వడ్లను పొన్నురో కండ్లతో పోటు పెట్టేదిరా పొన్నురో కళ్ళతో పోటు పెట్టేదిరా పొన్నురో కళ్ళతో పోటు పెట్టేదిరా సుర్రాయి తోటి గడికి సిరిమాయమ్మ కలితో ఆరా వెట్టి తెట్టుతో కలిపేది కలితో ఆరా పెట్టి చెట్టుతో కలిపేది కలితో ఆరా పెట్టి చెట్టుతో కలిపేది ఎదగొర్రుకు మేము చట్టిగా బట్టి ఉప్పు దప్ప దినుసులన్నీ వండిచ్చేది వెనకటి కూరాడుగా నరాదాయే ఎల్లిపాయ తొక్కు బంగారమైపాయే సుర్రాయే మూలకాయే దంచిన పొన్ను రోకన్లేడవాయే ఈనాడు తప్పినాదో నా పల్లె ఎడుగాని తీరయ్యినాదో దేవా ఏడు తంతెల నాటి ఆడి బిడ్డ ఇంటి జాలారు బండ మీద తానము చేస్తే జాలారు బండ మీద దానము చేస్తే జాలారు బండ మీద దానము చేస్తే 6 నెలలకోసారి ఇంటి ఆడి బిడ్డ వచ్చి తానము చేసి దీవనారతి పెడితే వచ్చి తానం చేసి దీవనారతి పెడితే వచ్చి తానం చేసి
ఉపాధికి మేలు కలిగి మన సంసారం ఎగురెక్కి సల్లంగుండేదంట. అత్త మామలైన ఆడిబిడ్డలైన మేలు కలగాలని కాళ్ళు మొక్కేదిరా. ఆడిబిడ్డల మర్చిపోయిరి పల్లెల్ల ఆలి పిల్లల ముఖ్యమైరి. వెనుకటి వంతెనటు వాయే ఈనాడు ఏటిలోనా కలిసిపాయే దేవా. పునుగు తంగడు పూలు తీరుద్దరచ్చలు ముద్దగోరెంటలు సీతమ్మ జడపూలు. తల్లి గన్నెర కట్ల కనకాంబరం బత్తి తీరొక్క పూలతో బతుకమ్మను వేర్చి. పసుపు గౌరమ్మను మధ్య నిలుపుకొని సత్తులా బతుకమ్మ ముద్దుగా ఆడేది. ఎటుగాని తీరయ్యినాదో నా పల్లె ఎటుగాని తీరయ్యినాదో. వెనకటి కలదప్పినాదో నా పల్లె ఎటుగాని తీరయ్యినాదో. ఈనాడు ఎటుగాని తీరయ్యినాదో. ఈనాడు ఎటుగాని తీరయ్యినాదో. జై తెలంగాణ. వేదికను అలంకరించిన పెద్దలకు మీ అందరికీ కూడా వందనం, శుభాభివందనం. అద్భుతమైన విన్యాసంతో యావత్తు తెలంగాణతో పాటు నిజాం కళాశాల మైదానంలో జంట నగరాలు పరిసరాల నుంచి వచ్చిన ప్రజలకు తెలంగాణ యాసలో తెలంగాణ వాణిని బాణిని గత 6 సంవత్సరాలుగా అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు. బిడ్డ తెలంగాణ ప్రతిభకు ప్రతీక. ఎవరైతే మనల్ని రోజు ఎక్కిరించి మీకు భాష చక్కగా రాదు, మీకు పాట చక్కగా రాదు, మీకు మాట చక్కగా రాదని ఎక్కిరిస్తుంటారో వాళ్లకు బలమైన చెంపదెబ్బ నా బాలకృష్ణ. తెలంగాణ ప్రతిభ ఏందో, తెలంగాణ కళాత్మకత ఏందో, తెలంగాణ కవితాత్మక హృదయం ఎలాంటిదో మీ ముందు ఆవిష్కృతమైనటువంటి ఈ సన్నివేశాలే మనకు తెలియజేస్తూ ఉన్నాయి. సోదరుడు బాలకృష్ణతో పాటు కుమారి కవిత గత 6 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో ఊపిరిలో ఊపిరై అద్భుతమైనటువంటి తన విన్యాసంతో, తన గొంతుతో, తన ప్రతిభా పాటవంతో తెలంగాణ ప్రజలకు తెలంగాణల బాణీలు వినిపించేటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ. ఏ తెలంగాణ తల్లి మాయం చేయబడి మరుగున వేయబడి మనల్ని వంచారో కోల్పోయిన తెలంగాణ తల్లిని పునఃప్రతిష్ఠ చేసుకొని సజీవంగా మన కళ్ళ ముందు నిలిపబెట్టినటువంటి తెలంగాణ బిడ్డ, గొప్ప కళాకారుడు, తెలంగాణ తల్లి రూపకర్త మిత్రులు గంగాధర్ గారు నిజామాబాద్ జిల్లా వాసి. అదేవిధంగా వారితో పాటు తెలంగాణ తల్లి రూపకల్పనలో వారు కూడా ఒక ఊపిరిగా ఉండి పనిచేసినటువంటి మిత్రుడు చారి గారు, సామాజిక తత్వవేత్తగా, ప్రముఖ రచయితగా తెలంగాణ సమాజం గౌరవించుకునేటువంటి శ్రీ బిఎస్ రాములు గారు. వీరందరి కృషి వల్లనే సుమారు 2.5 నెలల కృషి వల్ల తెలంగాణ తల్లి రూపకల్పన జరిగింది. ఇటువంటి గొప్ప కార్యాన్ని చేస్తున్నటువంటి ఈ బిడ్డలను ఈ వేదిక సముచితమని భావించి రసమై బాలకృష్ణకు నేను ఎన్ని సన్మానాలు చేసినా తక్కువనే. కానీ ఈరోజు మనందరి సమక్షంలో మన హృదయాలను ఇంత ఆనందింపజేస్తున్నటువంటి ఈ తెలంగాణ బిడ్డకు ఒక చేతికి గండపెండేరం లాంటి బంగారు కంకణం తొడిగి వీళ్ళందరూ కూడా ఇప్పుడు సన్మాన కార్యక్రమం ఉంటుంది. తెలంగాణ జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ సంస్కృతి. జై తెలంగాణ, ఇది వీర తెలంగాణ, తెలంగాణ
బాలకిషన్ నాకు బాగా ఆత్మీయుడు. బాలకిషన్కు జరిగిన సన్మానం తెలంగాణకు జరిగినట్టే, సిద్దిపేటకు జరిగినట్టే, నాకు జరిగినట్టే. జానపద రసాలు జాలువారే రసమయి పాటల ఒయ్యి రసమయి ఎంత తోడినా ఓడవని పాటల బాయి రసమయి. బాలకిషన్ కాదు తెలంగాణ సౌరబాలకిషన్, ఆగని పాటల మిషన్ బాలకిషన్. బాలకిషన్ గురించి 2 మాటలు. అట్లనే నాకు బాగా ఇష్టమైనటువంటి బాలకిషన్తో సమానమైనటువంటి నా నేత్రం దేశపతి, స్వర భాస్వరాల సోపతి దేశపతి, మట్టి మనుషుల ఆశపతి దేశపతి, మాటల స్థపతి దేశపతి. మా దేశపతి తెలంగాణ రాష్ట్ర ఉద్దేశపతి. ఊరోళ్ళ వరం కడుపు ఉడికినోళ్ళ స్వరం, ఊరోళ్ళ వరం కడుపు ఉడికినోళ్ళ స్వరం దేశపతి. దత్తాత్రేయ గారు వరంగల్ సీను సత్కరిస్తారు. బివిఎన్ చారి గారు నిర్మల్, బివిఎన్ చారి గారికి నరేంద్ర గారు సత్కరిస్తారు. తెలంగాణ పరిస్థితులను చిత్రించిన అందశ్రీ గారికి శాలువాతో సత్కరించి అభినందిస్తారు. ఇది తెలంగాణ, కోటి రతనాల వీణ. ఇది తెలంగాణ, కోటి రతనాల వీణ. ఏమనుకోవద్దు, తెలంగాణ ఆత్మీయతతో, తన ఆత్మీయతతో ఈ మాటలు, ఈ శాలువాలు అందించడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా ఏ శాలువా కప్పుకోవద్దని గట్టిగా నిర్ణయం తీసుకున్నా గనక నేను ఈ శాలువా కప్పుకోవడం లేదు. అన్న ఆత్మీయతను, రస హృదయాన్ని నేను ఆత్మీయంగా స్వీకరిస్తూనే, శాలువా కంటే ఘనంగా తన హృదయాన్ని నా హృదయంలో పదిలపరుచుకునేటటువంటి ప్రేమను ప్రకటిస్తూనే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే అన్ని అప్పటి వరకు ఏ రకమైన సన్మానాలు చేసుకోవద్దని అనుకున్నాను. సన్మానం అంటే నాకు కొంచెం నేను పరాయణ అయిపోయినేమో అని అనిపిస్తుంది నాకు మీ అందరి నుంచి. నేను మీలో ఒకనిగా జీవించాలనే, మీలో ఒకనిగా ఉండాలని నా కోరిక. కాదంటే చిన్నప్పటి నుంచి కూడా నేను తెలంగాణ పాట కేసీఆర్ గారి ఇంట్లోనే నేర్చుకున్నాను. నేను పూర్తిగా కేసీఆర్ గారి నుంచి వచ్చిన విద్యార్థిని అయినందుకు మరి గురువుగా నన్ను అభినందిస్తూ ఈ పెద్ద బాధ్యత నాకు అప్పగించారు. ఈ బాధ్యతలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ పాటను పాడుతానని చెప్తూ, తెలంగాణ వచ్చే వరకు తెగింపుతో ముందుకు మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి దీవెనార్తితో తెలంగాణ రాష్ట్రంకై నా ఆటపాట వినిపిస్తానని చెప్తూ ఇప్పుడు హలో पिसाद बुगड़ाओ खाते करते नाच नाच भाई नाच पिसद तो पाट पिसाद बुगड़ाओ खाते करते नाच नाच भाई नाच पिसद तो पाट पिसाद बुगड़ाओ खाते करते नाच नाच भाई नाच पिसद तो पाट पिसाद बुगड़ाओ खाते करते नाच नाच भाई नाच पिसद तो पाट पिसाद बुगड़ाओ खाते करते नाच
సింధు యక్షగానం కళాకారుల ఆవేదన. తెలంగాణ అనే పదాన్నే రద్దు చేసింది ఈ వలస పాలన. తెలంగాణ అన్న దాంట్లో మన అస్తిత్వం ఇమిడి ఉన్నది, మన అడ్రస్ ఉంది, తెలంగాణ అనే మాటలో మన ఉనికి ఉంది. కానీ ఆ మాటనే రద్దు చేసింది 50 ఏళ్ల వలస పాలన. ఈ జాతి వాచకాన్ని, ఈ ప్రాంత వాచకాన్ని రద్దు చేసింది. ఈ రాష్ట్రానికి పేరు పెట్టినప్పుడు ఆంధ్ర తెలంగాణ అని పెడదామనే ఒక ప్రతిపాదన వచ్చింది సమైక్య రాష్ట్రానికి. కానీ ఆ రోజున 2 అస్తిత్వాల వల్ల వినబడతాయి వద్దు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ అనే మాటను మాత్రమే ఖాయం చేసి తెలంగాణ అన్నదాన్ని రద్దు చేసిండ్రు. ఆ రోజునే మన అస్తిత్వం రద్దవడం కూడా ప్రారంభమైంది. అక్కడి నుంచి మొదలైతే అసెంబ్లీలో స్పీకర్ తెలంగాణ అనవద్దని రూలింగ్ ఇచ్చిండు. కానీ అదే అసెంబ్లీలో 22 మంది తెలంగాణ రాజకీయ ప్రతినిధులు పోయి తెలంగాణ కండువాలు వేసుకొని తెలంగాణ జెండాలు పట్టుకొని జై తెలంగాణ అంటే ప్రతిపక్షంలో కూర్చున్నాడు రూలింగ్ ఇచ్చిన స్పీకర్. అది తెలంగాణ శక్తి. ఇవాళ తెలంగాణకు వచ్చిన సోయి. ఏం చెప్పిండు నా తెలంగాణ కవి? కథనాన శత్రువుల కుత్తుకల నవలీల ఉత్తరించిన బలోన్మత్తులేలిన భూమి వీరులకు మొగసాలరా, వీరులకు మొగసాలరా, తెలంగాణ వీరులకు కాణాచిరా. అబలయని దేశమును, అబలయని దేశమును కబళింప తలపడిన పరరాజులకు స్త్రీల బలశక్తినే చూపి రాజ్యతంత్రము నడిపెరా, రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా, రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా. ఇవాళ ఇక్కడ రుద్రమదేవి వారసుల్లాగా నా తెలంగాణ అక్కలందరూ కూర్చున్నారు. సమ్మక్క సారక్క దూసిన కత్తి మెరుపుల వల్ల నా తెలంగాణ అక్కలందరూ సద్దుల బతుకమ్మలో వచ్చి కూర్చున్నారు. ఇవాళ ఈ సంబురాలలో పగిడిద్దెరాజు పదును కత్తిలై మెరుస్తున్నది నా తెలంగాణ యువతరం. ఇవాళ ఐటీ తరానికి, ఛానల్ తరానికి కూడా ఈ తెలంగాణ సంబురాలకు వచ్చి ఇది మన ఇది మన వేరు, ఇది మన తల్లి వేరు. కల్పనాతీతమౌ కమనీయ శిల్పమును 1000 కంబాలలో వెలయించి మించినది అడుగడుగు శిల్పాలురా, అడుగడుగు శిల్పాలురా తెలంగాణ ఆలయపు శిఖరాలురా, అడుగడుగు శిల్పాలురా తెలంగాణ ఆలయపు శిఖరాలురా. కల్పనాతీతమౌ కమనీయ శిల్పమును 1000 కంపాలలో వెలయించి మించినది అడుగడుగు శిల్పాలురా తెలంగాణ ఆలయపు శిఖరాలురా. భాషావధూనయన బాష్పతతి నిలుపగా రాజసమ్మాన వైరాగ్యమును ప్రకటించే కృషికుడై జీవించెరా, కృషికుడై జీవించెరా తెలంగాణ కవిరాజు పోతన్నరా, కృషికుడై జీవించెరా తెలంగాణ కవిరాజు పోతన్నరా. నా కావ్యాన్ని రాజులకు అంకితం ఇవ్వను. బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ ఊళలకిచ్చి ఆ పడుపుకూడు భుజించుట కన్నా సత్కవుల్ హాలికులైననేమి. నేను పొలం దున్నుకొని బతుకుతా తప్ప రాజు దగ్గర తలవంచనని చెప్పిన తెలంగాణ రేషంగల్ల బిడ్డ మా పోతన. రాజ్య ధిక్కారాన్ని చేసిండు పోతన. కథనాన విప్లవ కాహళిని పూరించి కమ్మ తెనుగున తేట కావ్యాలు రచయించే పాల్కురికి ఆనాడెరా, పాల్కురికి ఆనాడెరా తెలంగాణ ప్రగతి బాటలు తీర్చెరా, పాల్కురికి ఆనాడెరా తెలంగాణ ప్రగతి బాటలు తీర్చెరా. కులవర్ణ సంకీర్ణ కలహాలు నిర్జించి బోధిసత్వుని ధర్మ బోధనలు నేర్పించే శ్రీగిరి చైత్యమురా తెలంగాణ చైతన్యమును చాటెరా, శ్రీగిరి చైత్యమురా తెలంగాణ చైతన్యమును చాటెరా. వేదంలా ఘోషించే గోదావరి
అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి అంటే రాజమహేంద్రవరంలో మాత్రమే ఉన్నదేమో గోదావరి అనుకున్నా. ఇవాళ తెలంగాణ ఉద్యమం వచ్చి బిడ్డ పడమటి కొండల నాసికులోన తల్లి గోదావరి పుట్టిన ఇల్లు, తల్లి గోదావరి పుట్టిన ఇల్లు, తల్లి గోదావరి పుట్టిన ఇల్లు వాస చేసి వాసర వద్ద ఆదిలాబాదులో వాస చేసినది, ఆదిలాబాదులో అడుగు పెట్టినది, ఆదిలాబాదులో అడుగు పెట్టినది. గోదారమ్మ మంజీరాను ఎత్తుకొని ఎగిరేసింది, ఎత్తుకోని ఎగరేసింది, ఎత్తుకోని ఎగరేసింది. మూసి నదిని ముద్దాడింది, కిన్నె రసానికి జోలవాడినది, కిన్నె రసానికి జోలవాడినది. గంగమ్మకు దయారాలేదు, గంగమ్మకు దయారాలేదు, గంటెడు నిలువలేదు, గంగమ్మకు దయారాలేదు, గంటెడు నిలువలేదు. తల్లి గోదావరి తెలంగాణకు, ఆ తల్లి గోదావరి తెలంగాణకు కన్నీళ్లు తప్ప నిలువలేదు. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. తెలంగాణ హస్తకళా వైభవానికి సాక్ష్యం నా చేతిలో ఉన్న ఈ అపురూపమైనటువంటి కళాఖండం. ఇది సిల్వర్ ఫిలిగ్రీగా చెప్పబడే ఓ గొప్ప హస్తకళ. దీనికి 200 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది కరీంనగర్ జిల్లా ఎలిగందల నుంచి వచ్చినటువంటి ఈ ఫిలిగ్రీ కళాకారులు వాళ్ళు తయారు చేసినటువంటి గొప్ప కళాఖండం. ఇది తన చేతిలో కూడా కనిపిస్తున్నది. ఇది సన్నని వెండి తీగతో చేస్తారు. సన్నని వెండి చాలా సూక్ష్మమైనటువంటి పనితనం ఉంటే తప్ప సాధ్యం కానిది. వీళ్ళు ఎంత ప్రాచుర్యం పొందిన వాళ్ళంటే జవహర్ లాల్ నెహ్రూ తన కోటు బటన్స్ వీళ్ళతోనే చేయించుకునేవాడు. ఈ సిల్వర్ ఫిలిగ్రీ కళాకారుల చేతిలో తయారైన బటన్స్ని ఆయన కోటుకి ఆయన అపురూపంగా పెట్టుకునేవాడు. అట్లా నెహ్రూనే మైమరిపింపజేసినటువంటి గొప్ప హస్తకళా వైభవం ఇది. ఎలిగందల నుంచి వచ్చిండ్రు. ఎలిగందలకు కూడా తెలంగాణలో గొప్ప చరిత్ర ఉన్నది. పోతన రాసిన భాగవతాన్ని అక్కడ కొన్ని చోట్ల అది నష్టపోతే దాన్ని పూరించిన వాడు ఎలిగందల నారయ్య అని గొప్ప కవి. ఆ కవి పుట్టిన నేల నుంచి వచ్చిండ్రు, ఆ ఎలగందల నుంచి వచ్చిండ్రు. ఇది తెలంగాణ హస్తకళా వైభవం. వాళ్ళకోసారి మీ కరతాళ ధ్వనులతో జయ జయధ్వానాలు చేయండి. చెప్పన జంగుకు పోదమా జతకుని జమ చేసుకుంటా, చెప్పన జంగుకు పోదమా జతకుని జమ చేసుకుంటా. అభివృద్ధి చేసుడు కల్లా ఆంధ్రోళ్ళ మాట డొల్లా, అభివృద్ధి చేసుడు కల్లా ఆంధ్రోళ్ళ మాట డొల్లా. తెలంగాణ అన్నప్పుడల్లా తాకులాట పెట్టుడు మల్లా, తెలంగాణ అన్నప్పుడల్లా తాకులాట పెట్టుడు మల్లా, తండ్రాట పెట్టుడు మల్లా, అరే రదన పెట్టుడు మల్లా, రాసంగము చేసుడు మల్లా. ఏనట ఏడిన తెలంగాణ అంటే కళ్ళు దాగిన కొద్ది కంతులేసినట్టు రాయలసీమ అంటే రంకెల పెడతాడు. జై ఆంధ్ర అంటూ బొంకు బొల్లుతాడు, అరే ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ 50,000 కోట్లు, దాంట్లో 2% న్యాయంగా తెలంగాణ. ఏట 23,000 కోట్ల వాట తెలంగాణ నిధికి తెడ్డు చూపెడతాండే, తోటి వాళ్ళమని దోచుక తింటాండే, అట్టిగా ఎట్టికి రాజ వెలుతాండే, ఎట్టికి రాజ వెలుతాండే. ఇక చెప్పన జంగుకు పోదమా రస సదనకు రణము జయ, చెప్పకు జంగుకు పోదమా చెప్పన జంగుకు పోదమా. అరే ఏ భయేండు ఏలే మిగిలింది సంక జోలే, మిగిలింది సంక జోలే. ఓపికకు ఓసర కాలి జోపాలే జోరు కేలి, ఓపికకు ఓసర కాలి జోపాలే జోరు కేలి. ఓలి సమ్మ కేలి అరే జాజరి జాజరి కేలి, ఓలి సమ్మ కేలి జాజరి కేలి. అరే ఎస్ఆర్సి అంటూ వెనకన పెడతాంటే సై పుడత లేదంటే సై సుమన్ అంటే సప్పుడు చెయ్యక ఉట్టిగా ఉంటే ఉప్పు కూడా దక్కటట్టే లేదు, ఉప్పు కూడా అరే ఉప్పు కూడా దక్కటట్టే. చెప్పన జంగుకు పోదమా ఆంధ్రోళ్ళ పాలన సల్కద్దలు, చెప్పన జంగుకు పోదమా చెప్పన జంగుకు పోదమా. అయ్యా సింగరేణిలో కాంట్రాక్టు లేబర్లను పరిచయం చేసి కార్మికులను లేకుండా చేస్తాను.
కాంట్రాక్టు లేబరు బోని కొలిమంటే సింగరేణి అరే మేనేజ్మెంట్ వాణి ఎరకైంది మనది కాదని మెంటు వాణి ఎరకైంది మనది అరే ఏలటోని వాణి ఎరకైంది మనది కాదని అరే భూమి కడుపులున్న బొగ్గును దిత్తంటే ఉత్పత్తికి మూల శక్తి మనమైతే అధికార పగ్గాలు ఆంధ్రోడికైతే అట్ట కట్టాలని మన పాలకైతే ఇక చెప్పన జంగుకు పోదామా సింగరేణి తండ్రి సైరన్ ఊదుకుంటా చెప్పన జంగుకు పోదామా చెప్పన జంగుకు పోదామా అరే జానడు బెత్తడు జాందే వంటాడు ఖజానంత ఖాళీ చేస్తాడు చూస్తాడు తెలంగాణ అన్నంత తెర్రే చేస్తాడు జల్ జమీన తల్లుటే చేస్తాడు ఇక చెప్పన జంగుకు పోదామా ఆంధ్రోళ్ళ పాలన అసలు కద్దని జంగుకు పోదామా ఆంధ్రోళ్ళ పాలన అసలు కద్దని చెప్పన 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 జంగుకు పోదామా ఆంధ్రోళ్ళ పాలన అసలు కద్దని. మరి ఈ కార్యక్రమంలో ప్రతిరోజు వచ్చి అక్కడ కూర్చొని వెళుతూ ఈరోజు ఈ వేదిక మీదకి రమ్మన్న గారు వచ్చినందుకు మా ఎమ్మెల్యేలందరికీ కూడా నాయన నరసింహారెడ్డి అన్నకు రవీందర్ రెడ్డి అన్నకు అలాగే పద్మరావు అన్నకు లక్ష్మారెడ్డి అన్నకు ముఖ్యంగా చెప్పాలంటే బహుశా మా రామరావు అన్న రావడం కూడా సగం బలం వచ్చింది. కేసీఆర్ గారి కుమారులు వీరు. మరి అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మిత్రులందరూ కలిసి మేమే పాడినాం మేమే ఆడినాం కదా, అసలు ఎమ్మెల్యేలు ఆడితే ఎట్లుంటుంది ఎట్లా పాడితే ఎట్లుంటుందో చూద్దామని నాకు చిన్న ఆలోచన వచ్చింది. గది విషయం అన్నట్టు వీళ్ళందరం కలిసి జతగట్టి తెలంగాణ తల్లిని బండెక్కించుకొని అక్కడ ఉన్న విగ్రహం తెలంగాణ తల్లిని బండి మీద పోతే ఎట్లుంటుందో ఇప్పుడు మనం చూద్దాం. అరే నీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాల పక్కిపోతుంది 12 గుర్రాల 12 గుర్రాల 12 గుర్రాల 12 గుర్రాల నీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాల పక్కిపోతుంది 12 గుర్రాల 12 గుర్రాల 12 గుర్రాల 12 గుర్రాల పక్కి పోతుందో పక్కిలో తెలంగాణ తల్లి పోతుందో పక్కిలో తెలంగాణ తల్లి పోతుంది పక్కిలో తెలంగాణ తల్లి పోతుంది పక్కిలో తెలంగాణ తల్లి పోతుంది పక్కిలో తెలంగాణ తల్లి పోతుంది పక్కిలో తెలంగాణ 6 గుర్రాలు 12 గుర్రాల పక్కి పోతుంది 12 గుర్రాల పక్కి పోతుంది 12 గుర్రాల పక్కి పోతుంది 12 గుర్రాల పండక్కి తెలంగాణ తల్లి పోతుందో తల్లితో తెలంగాణ జెండా పోతుందో తల్లితో తెలంగాణ జెండా పోతుందో తల్లితో తెలంగాణ తల్లితో
జుమ్మ చకారే మరో జీవ వరుచేని ధమాకల్ల జాను ధార బంధాల మరో జీవ వరుచేని మరో జీవ వరుచేని ధమాకల్ల జాను ధార బంధాల మరో జీవ వరుచేని జుమ్మ చకారే మరో జీవ వరుచేని జుమ్మ చకారే మరో జీవ వరుచేని సికింద్రాబాద్ జాను శిల్మద కాల మరో జీవ వరుచేని సికింద్రాబాద్ జాను శిల్మద కాల మరో జీవ వరుచేని జుమ్మ చకారే మరో జీవ వరుచేని జుమ్మ చకారే మరో జీవ వరుచేని కే సముద్రం జాను కేల దరాల మరో జీవ వరుచేని. మరి ఈ సంబరాల మీద రామన్న ఒక మాట మాట్లాడతాడు. ఇన్ని రోజులు మరుగున పడిపోయిన మన తెలంగాణ కళలను, తెలంగాణ కళాకారులను, తెలంగాణ సంస్కృతిని పైకి తీసుకొచ్చి హైదరాబాద్లో పుట్టి పెరిగిన నాలాంటి వాళ్లకు తెలంగాణ కల్చర్ను మళ్ళొక్కసారి పరిచయం చేసి ఇంత అద్భుతంగా సంబురాలను నిర్వహిస్తున్న బాలకిషన్ గారికి, ఇతర కళాకారులందరికీ కూడా ఒక తెలంగాణ వాదిగా, ఒక యువకుడిగా, హైదరాబాద్లో పుట్టి పెరిగిన ఒక మనిషిగా అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సంబురాలకు ఇంత పెద్ద ఎత్తున స్పందన వస్తుందని ఎవరు కూడా ఊహించలేదు. ఇంత పెద్ద ఎత్తున ఈరోజు హైదరాబాద్లో కదలికలు చూసి ఇతర పార్టీ వాళ్ళ గుండెలు అదిరిపోతున్నాయి. ఇంతకుముందు నేను ఇందిరా పార్క్ దగ్గర వేణుగోపాలాచారి గారు నిరాహార దీక్ష చేస్తుంటే బాసరలో ఐఐటి కోసం అక్కడికి పోతే అక్కడ ఉన్న ఒక 50-60 మంది వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే, మేము ఇక్కడికి వెళ్ళి మీతో సీదా తెలంగాణ సంబరాలకే వస్తున్నాం, మీ వెనకనే వస్తున్నామని చెప్తున్నారు. ఆడ తెలుగుదేశం నాయకులందరూ కూడా మదాక్ చేస్తున్నారు. ఇక తోవంతా ఇవాళ రేపు అన్ని తోవలు అట్టే పోతున్నాయి తెలంగాణ సంబరాలకని చెప్పినారు. ఇంతటి అద్భుత స్పందన, ఇంతటి అమోఘమైన ఆదరణ తెలంగాణ కళలకు ఉందని రుజువు చేసినందుకు మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కళాకారులందరికీ కూడా మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. సంతా మా ఊరి సంతా, అయ్యో వారానికోసారి చోరుగా సాగేటి సంతా మా ఊరి సంతా. సంతా మా ఊరి సంతా, అయ్యో వారానికోసారి చోరుగా సాగేటి సంతా మా ఊరి సంతా. సంతా మా ఊరి సంతా, అయ్యో వారానికోసారి చోరుగా సాగేటి సంతా మా ఊరి సంతా. సంతా మా ఊరి సంతా, అయ్యో వారానికోసారి చోరుగా సాగేటి సంతా మా ఊరి సంతా. చుట్టూ 30 ఊర్ల చెట్టు జనమందరూ, అయ్యో చుట్టూ 30 ఊర్ల పెట్టు జనమందరూ పుట్ట బయలు సీమలొచ్చినట్టు వస్తారు. సంతా మా ఊరి సంతా, అయ్యో వారానికోసారి జోరుగా సాగేటి సంతా మా ఊరి సంతా. సంతా మా ఊరి సంతా, అయ్యో వారానికోసారి జోరుగా సాగేటి సంతా మా ఊరి సంతా. సోరొల్లంతా కాలిదారుల్లోన తరిమినట్టు గుంపు పరుగుతోనొస్తారు. కూరగాయలు సేతగానోళ్ళంతా పాత జీబుల్లోన కుక్కినట్టు ఎక్కి కూలవాడొస్తారు. పెళ్లి కోయినట్టు బండ్లు కట్టుకొని, అరే పెళ్లి కోయినట్టు బండ్లు కట్టుకొని కాపుదాన పొల్లు ఆపకుండొస్తారు. సంతా మా ఊరి సంతా, అయ్య వారానికోసారి జోరుగా సాగేటి సంతా మా ఊరి సంతా. సంతా మా ఊరి సంతా, అయ్య వారానికోసారి జోరుగా సాగే
రూపాయలకే పల్లి పెట్టని మసాలా గారు రూపాయికి 4. సంత సిరిసిల్ల జైత్యాల సిద్దిపేట సిరిసిల్ల జైత్యాల సిద్దిపేట సంత సంత మా ఊరి సంత అయ్య వారానికోసారి జోరుగా సాగేటి సంత మా ఊరి సంత పాలకూర సుక్కకూర కూరలు సంత అయ్య వారానికోసారి జోరుగా సాగేటి సంత మా ఊరి సంత ఎండ తాపం చేత ఎగబోసుకుంటొచ్చి గోలి సోడను చూస్తే కాళ్ళాగిపోతాయి గోలి సోడను చూస్తే
చూసి కళ్ళెర్ర చేసిండ్రు కలపత్రముల ఏమి కథ ఉన్నదో గాని కరపత్రముల ఏమి కథ ఉన్నదో గాని కరపత్రముల ఏమి కథ ఉన్నదో గాని కలపత్రముల ఏమి కథ ఉన్నదో గాని సంతల పోరని గొంతు విసికేసిండ్రు సంతల పోరని గొంతు విసికేసిండ్రు అయ్యో వారాని పోరని గొంతు విసికేసిండ్రు సంతల పోరని గొంత విసికేసిండు సంతల పోరని గొంతు విసికేసిండు సంతల పోరని బేరాలు సారాలు అయ్యో సరుకుల బారాలు అయ్యో బేరాలు సారాలు సరుకుల బారాలు లాభాలు నష్టాలు ఇష్టాలే ఇష్టాలు పువ్వులు పువ్వులు నవ్వులు నటనలు అరుపులు కేకలు అయ్యో అరుపులు కేకలు వలుపులు కేపులు వింతలెన్నా చూసే సంతలో ఆనాడు ఏ వింత ఎరుగాని పది పోరని గొంతు విసికేసిన గోసల రాజ్యము గొంతు విసికేసిన కోసల రాజ్యము గొంతు విసికేసిన కోసల రాజ్యము అయ్యో అరే యాదన్నోరి యాదిగో గోసులు గట్టాలిరా పల్లె పల్లె తెలంగాణ లొల్లులు పుట్టాలిరా గోరి ఆదిగా కోసలు కట్టాలిరా పల్లె పల్లె తెలంగాణలో పెట్టాలిరా అరే నిద్ర మబ్బు వదిలిపెట్టు పడత ఉడుము పట్టు పట్టు నిద్ర మబ్బు వదిలిపెట్టు పట్టవుడు పట్టు ఊరు వాడ ఒక్కటై తెలంగాణ జెండ పట్టు వాడ ఒక్కటయ్యి తెలంగాణ జెండా ఏ ప్రత్యేక రాష్ట్రం పట 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 పండ్లు గొలుపు యాదన్నోరి 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 యాదిగో గోసులు గట్టాలిరా పల్లె పల్లె తెలంగాణ లొల్లులు పుట్టాలిరా యాదన్నోరి ఆదిగా కోసలు కట్టాలిరా పల్లె పల్లె తెలంగాణ లొల్లులు కొట్టాలిరా రెక్కాడితే డొక్కాడని పాలమూరు రా